బాలీవుడ్ ప్రముఖ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ధర్మేంద్ర మృతి చెందారు. 1935 డిసెంబర్ 8న పంజాబ్లో జన్మించిన ధర్మేంద్ర 300కు పైగా సినిమాల్లో నటించారు. తన సినిమాల ద్వారా యాక్షన్ కింగ్, హీమ్యాన్గా ప్రత్యేకత పొందారు. షోలే, చుప్కే చుప్కే వంటి సినిమాలతో 80వ దశకంలో అమ్మాయిలకు కలల రాకుమారుడయ్యారు. 2012లో పద్మభూషణ్ పురస్కారం, ఫిల్మ్ఫేర్ జీవిత సాఫల్య పురస్కారం సహా పలు కీలక అవార్డులు పొందారు. అటు రాజకీయాల్లోనూ తన మార్కు చూపించారు. 2004లో రాజస్థాన్లోని బిక్నేర్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. ధర్మేంద్ర ఆఖరి చిత్రం 21 త్వరలో విడుదల కానుంది. ధర్మేంద్ర మృతితో యావత్ సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, శ్రీనివాస్, బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర 89 ఏళ్ల వయసులో ముంబైలోని వారి నివాసంలో మరణించారు కొద్దిసేపు క్రితం. బాలీవుడ్ లో హీమెన్ గా పేరుగాంచినటువంటి ఆయన్ను ప్రస్తుతం సినీ పరిశ్రమ అంతా కూడా ఒక యుగానికి ముగింపు అంటూ అందరూ కూడా